మిమ్మల్ని నిజంగా ప్రేమించేవారు నీతో గొడవపడినా, నీతో మాట్లాడకుండా మాత్రం ఉండలేరు. తన లైఫ్లో ఏం జరిగినా ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటారు. కష్టాల్లో మీకు ధైర్యం చెబుతారు. మీ మాటలకు విలువ ఇస్తారు. మీ మంచి కోరుకుంటారు. మీ లైఫ్ నుంచి వాళ్ళు ఎప్పటికీ వెళ్ళరు. నువ్వంటే ఇష్టం ఉన్న వాళ్ళు నీ తప్పులు 100 ఉన్నా సరే మీతో కలిసి ఉండేందుకు ఒక మంచి అయినా వెతుక్కుంటారు. నీతో ఉండడానికే చూస్తారు తప్ప నీ తప్పులను వెతకరు. మనమంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఒక దెబ్బ కొట్టి మరీ ఇది తప్పు అని చెబుతారు. ఎందుకంటే వాళ్లకు నువ్వు తప్ప వేరే ప్రపంచం ఉండదు. కొట్టినంత మాత్రాన వాళ్లకు మన మీద ఇష్టం లేదని కాదు. నువ్వంటే ఎంతో ఇష్టం ఉంటేనే అలా చేస్తారు. కోప్పడడం, అలగడం ఈ రెండూ ఉన్న వాళ్ళలో ప్రేమ తప్ప స్వార్థం ఉండదు. అలాంటి వారు మీ జీవితంలో ఉంటే ఎప్పటికీ వదులుకోవద్దు. ఎందుకంటే వాళ్లకు ప్రేమించడం తప్ప నటించడం రాదు. ఒక వ్యక్తి నడవడిక, ప్రవర్తన, కదలికల ద్వారా వారి వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చు. ప్రతి స్త్రీ తన జీవిత భాగస్వామి మంచి లక్షణాలు కలిగి ఉండాలని కోరుకుంటుంది. జీవితాంతం అతనిని అనుసరించాలని భావిస్తుంటుంది. అబ్బాయిలలో కొన్ని లక్షణాలు వారిని మంచి వ్యక్తిగా మారుస్తాయి. ఆ లక్షణాలను బట్టి మనిషి ఎలాంటి వాడో చెప్పవచ్చు. సంబంధాలలో నిజాయితీగా ఉండే వ్యక్తి ప్రతి చోట గౌరవాన్ని పొందుతాడు. స్త్రీల పట్ల గౌరవం ఉన్న వ్యక్తి తమ భార్యను, స్నేహితురాలని ఎప్పటికీ మోసం చేయరు. అబ్బాయిలలో ఈ గుణం స్త్రీలను బాగా ఆకర్షిస్తుంది. అలాంటి వారు తమ సంబంధాన్ని బలంగా ఉంచుకోవడానికి నిరంతరం ప్రయత్నాలు చేస్తారు. మనం మాట్లాడే మాటలు, మన సంస్కారం వంటి లక్షణాలు పురుషుల నుంచి స్త్రీలు ఆశిస్తారు. ఈ లక్షణాలు ఆ వ్యక్తిలో ఉంటే అది వారి వ్యక్తిత్వాన్ని చూపుతుంది. ప్రతి స్త్రీ తన జీవిత భాగస్వామి నీడలా తనతో పాటు నిలబడాలని కోరుకుంటుంది. ఆమె గురించి ఆలోచించాలి, ఆమె చెప్పేది వినాలి అని కోరుకుంటుంది. బంధంలో ఏదైనా తప్పు జరిగినప్పుడు దానిని అర్థం చేసుకున్న వ్యక్తి తన తప్పులకు క్షమాపణ చెప్పడానికి ఎప్పుడు వెనకాడడు. నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఒకరు నిన్ను మళ్ళీ మళ్ళీ క్షమిస్తూ ఉన్నారు అంటే అలాంటి మనిషిని ఎప్పటికీ ఎలాంటి పరిస్థితుల్లోనూ వదులుకోకు.
ఎందుకంటే అంతకు మించి నిన్ను అర్థం చేసుకునేవాళ్ళు, అంతలా నిన్ను ప్రేమించేవాళ్ళు మళ్ళీ దొరకకపోవచ్చు. రాముడిని సీత దగ్గరికి చేర్చింది రాముడి పట్టుదల మాత్రమే కాదు, సీత నమ్మకం కూడా. ప్రేమంటే ఒకరే నడిచి చేరుకునే దూరం కాదు, ఇద్దరూ కలిసి చేసే ప్రయాణం. ఒక మనిషిని మనం నిజంగా ప్రేమిస్తే ఆ తర్వాత వాళ్ళు ఎలా ఉన్నా వదులుకోలేము, ఏం జరిగినా వాళ్ళని వదిలిపోలేము.